క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ హృదయ విదారకర ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. 2 రోజుల క్రితం తప్పిపోయిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో బావిలో శవాలుగా లభించడం కలకలం రేపింది. ఈ ఘటన వెనుక నిజంగా ఏం జరిగింది? ఇది కేవలం ప్రమాదమా లేక ఎవరైనా దుండగులు హతమార్చి బావిలో పడేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా అనుమానాస్పద స్థితిలో వీరి మృతదేహాలు లభ్యం కావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. కర్ణాటకలోని కోలార్ జిల్లా మూల్భాగ్యల్ తాలూకా యలచెలపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల ధాన్యాభాయ్ చైత్రభాయ్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరు ఇద్దరు కూడా ఒకే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. అంతేకాదు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు కూడా. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి పండుగ సందర్భంగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ధన్యాభాయ్ ఇంటి దగ్గర సరదాగా ఆడుకుంటున్నారు. అయితే సుమారు గంట తర్వాత అంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. మొదట తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడో ఆడుకుంటూ ఉంటారని అనుకున్నారు వారంతా. కానీ సాయంత్రం అయినా కూడా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. రాత్రంతా చుట్టుపక్కల గ్రామంలో వెతికారు. అయినప్పటికీ వారి ఆచూకీ ఏమాత్రం కూడా లభించలేదు. దీంతో మరుసటి రోజు ముల్భాగ్యల్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు పిల్లలు తప్పిపోయినట్లుగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా తప్పిపోయినటువంటి ఆ బాలికల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో యలచేపల్లి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుప్పంపాల్య గ్రామంలోని ఓ బావిలో ఈ ఇద్దరు బాలికల మృతదేహాలు కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తమ పిల్లలను ఎవరో అత్యాచారం చేసి ఆపై హత్య చేసి బావిలో పడేసి ఉంటారని తల్లిదండ్రులు తీవ్రంగా అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కోలార్ పోలీస్ అధికారులు మృతదేహాలను పరిశీలించారు. మృతులిద్దరి ముక్కులు తలలపైన గాయాలు రక్తస్రావం అయినట్టుగా గుర్తులను పోలీసులు గుర్తించారు. ఇక ఈ గాయాలు రక్తస్రావం కారణంగా బాలికల మరణం పైన పోలీసులకు కూడా అనేక అనుమానాలు మొదలయ్యాయి. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఇక ఈ ఘటన జరిగినటువంటి యలచేపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఇక్కడ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా లేకపోవడంతో దర్యాప్తునకు సరైన ఆధారాలు దొరకడం కష్టమవుతుంది. కోలార్ ఎస్పీ నిఖిల్ మాట్లాడుతూ బాలికల మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షకు పంపించామని, నివేదిక వచ్చాక పూర్తిగా అసలు నిజం ఏంటనేది కూడా స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే బాలికల తల్లిదండ్రులు మాత్రం వారిని ఎవరో చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. అసలు వారు ప్రమాదవశాత్తు జారిపడి బావిలో పడ్డారా లేక నిజంగానే అత్యాచారం జరిగిందా అనేది పోస్టుమార్టం నివేదిక ద్వారానే తేలాలి. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఇద్దరు చిన్నారి బాలికల అనుమానాస్పద మరణం ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ಆಯಿತು. ಯಳಚೇಪಳ್ಳಿ ಗ್ರಾಮದ ಇಬ್ಬರು ಹೆಣ್ಮಕ್ಳು 2ನೇ ತಾರೀಕು ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ದರು. ಅದನ್ನು ನಾವು 2ನೇ ತಾರೀಕೆ ಮಿಸ್ಸಿಂಗ್ ಕಂಪ್ಲೇಂಟನ್ನು ದಾಖಲೆ ಮಾಡಿಕೊಂಡು ಅವ್ರನ್ನ ಹುಡ್ಕೋದಕ್ಕೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಪ್ರಯತ್ನಗಳನ್ನ ನಾವು ಮಾಡಿದ್ವಿ. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಊರಿಂದ ಸುಮಾರು 1 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿರುವ ಒಂದು ಬಾವಿಯಲ್ಲಿ ಅವರಿಬ್ಬರ ಶವ ಪತ್ತೆ ಆಗಿದೆ. 2 ಶವವನ್ನು ನಾವು ಇವಾಗ ಸದ್ಯಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಒಂದು ಶವಗಾರಿಕೆ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಅಲ್ಲಿ PM ರಿಪೋರ್ಟ್ ಏನಂತ ಬರುತ್ತೆ ಅದರ ಮೇಲೆ ನಾವು ನಮ್ಮ ಮುಂದಿನ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನನ್ನು ಫಾಲೋಅಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಬಾಡಿ ಬಿದ್ದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 36 ಅವರ್ಸ್ ಆಗಿದೆ ನೀರಲ್ಲಿ. ಅಲ್ಲಿ ಅದು ಆಗಿರುವಂಥ ಮಾತು. ಅದು ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾವುದು ಇಂಜುರೀಸ್ ಇಲ್ಲ ಅಂತ ಪ್ರಾಥಮಿಕ ತನಿಖೆಯಲ್ಲಿ ಅದನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ಡೀಟೇಲ್ಡ್ PM ರಿಪೋರ್ಟಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಏನಂತ ಹೇಳ್ತಾರೆ ಅದನ್ನು ನಾವು ಚೆಕ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ಯಾರೋ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿ ಆ ಮಗುವನ್ನು ಕೆಡಿಸಿ ತುಂಬ ಅಧ್ವಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ನಮಗೆ ಒಳ್ಳೆ ನ್ಯಾಯ ದೊರಕಿಕೊಡ್ಬೇಕು. ಮೆಚೂರ್ ಆಗಿರೋದು 7th ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಓದ್ತಾ ಇದ್ದಿದ್ದು ಮಗು. ತುಂಬ ಅನ್ಯಾಯವಾಗಿದೆ. ನಮಗೆ ಕಾಪಾಡಬೇಕು, ರಕ್ಷಣೆ ಕೊಡಬೇಕು. ನನ್ನ ಶಾಲೆಗೆ ಯಲಚೇಪಲ್ಲಿ ಶಾಲೆಯಲ್ಲಿ ನಾನು ಟೀಚರ್ ಆಗಿದ್ದೀನಿ. ಆ ಶಾಲೆಯಿಂದ ಯಾವುದೇ ರೀತಿ
ತೊಂದರೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಯಾವ ಟೀಚರ್ಸೂ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲೇ ಓದ್ತಾಯಿತ್ತು ಮಗು. ಮನೆಯಿಂದ ಕರೆದು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಸತ್ಯವಾಗಲೂ ಮಗುವನ್ನು ರೇಪ್ ಮಾಡಿ ಹೊಡೆದು ಕಣ್ಣು ಗುಡ್ಡೆಗಳೆಲ್ಲ ಹೊರಗಡೆ ಬಂದಿದೆ ಸ್ವಾಮಿ. ದಯವಿಟ್ಟು ನನಗೆ ರಕ್ಷಣೆ ಮತ್ತು ಆ ಮಗುವಿಗೆ ಆತ್ಮಶಾಂತಿ ಸಿಗಲಿ ಅಂತ, ಮಗುವಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಇದು ಕೊಡಬೇಕು ದೇವರಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ನಾನು ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ.